దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం నుంచి 37వ వచనం వరకు మార్చి చదువుదాం. చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం నుంచి. అంతటా ఆయన తన శిష్యులు జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడించగోరువాడు తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలను. రక్షించుకుని వాడు తను పోగొట్టుకును నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొను. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటకు వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి చేయగలుగును? దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించిన గాక. దేవుని స్వాగతం ప్రారంభిస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధం రాజా, ఘనమైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను చేసిన మేలు కారును బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించండి. పరలోకపు తలంపులు దైత్యం రేకూర్చిన అయోగ్యుని, దీనికి యోగ్యత లేని వాడిని ప్రభావ నిష్ప్రయోజకుని నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభావ నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి నీ మాటలు నాకు అనుగ్రహించమని దీవెనకరంగా ఆస్వాదకరంగా జరిగిస్తున్నామని అంధకార సాతానికి లయం చేయమని దేవుని ఆత్మ చేత నడిపిస్తున్నామని సమస్త చేతికి అప్పగించుకుంటూ నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ ఆయన తండ్రి లోకస్వార్థ 12 ప్రకారం, మత్తయి స్వార్థ 10:20 ప్రకారం మీరే మాతో మాట్లాడుతున్నామని సహాయపడుతున్నాము. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగాన్ని మరొకసారి చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ 36వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణం ప్రతిగా ఏమి ఇయ్యగలుగును అని రాయబడింది. కాబట్టి ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనం అంటారు. కాబట్టి ఈ లోకంలో ఇక్కడ మనం చూసినప్పుడు సంపాదించుకొని అనేది అంశము కనుక సంపాదించుకునేది ప్రతి మనిషికి అవసరం. సంపాదన లేకుంటే ఖాళీగా తిరుగుతున్నాం అనుకో, ఏమైనా సంపాదన లేకుండా ఖాళీగా తిరుగుతున్నాం అంటారు. సంపాదించకపోతే కష్టం. సంపాదించుకోవటం అనేది అవసరం. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, సర్వలోకం సంపాదించుకొని మన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అంటాడు. సంపాదించుకోవద్దని దేవుడు చెప్పడం లేదు, కానీ సంపాదించుకోవాలని చెప్తూ అయితే వాని ప్రాణాన్ని కూడా ఏం చేయాలా? సంపాదించుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి ఒకరు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము ఉండదు అని. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సంపాదించడం అనేది ఎంతో అవసరం. ఏదో ఒక రకంగా వ్యాపారమో, ఉద్యోగమో, రకరకాలైన పరిస్థితులు ఏదైనా కానీ సంపాదన లేకపోతే ఈ లోకంలో మనం ఏమంటారు? తక్కువగా చేస్తారు, తక్కువగా చూస్తారు. సంపాదన అనేది అవసరం. అయితే దేవుడు కూడా సంపాదించుకోవద్దు అంటం లేదు. సర్వలోకం సంపాదించుకున్నావు, కానీ నీ ప్రాణం కూడా కాపాడుకోమంటున్నాడు. చూడండి, మనం చూద్దాం. లోకాసువార్త 12వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. లోకాసువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం. నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ
రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఇండునని చెప్పాను. కాబట్టి ఇక్కడ చదవన భాగం చూసినప్పుడు ఒక ధనవంతుడు అన్నాడు. 19వ వచనం చూసినప్పుడు ప్రాణంతో అంటాడు, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందునని. కాబట్టి ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు బాగా సంపాదించేశాడు కనుక ఆస్తి సమృద్ధిగా ఉంది, కొట్లన్నీ నిండిపోయినాయి, ఇంకా కొత్త కొట్లు కట్టి అందులో చేర్చుకోవాలంటున్నాడు. అంటే తన మనసంతా సంపాదన మీద ఉంది కానీ తన ప్రాణం మీద లేదు. కనుక దేవుడు అంటున్నాడు, వెలువాడా, ఈ రాత్రికి నేను నీ ప్రాణం తీసుకుంటే నువ్వు సంపాదించినది ఎవరి పాలవుతుంది, ఎవరికి చెందుతుంది అంటుంది. కాబట్టి నీ శుద్ధపరిచిన ఎవరిని వదునని అతనితో చెప్పాను. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే సంపాదించుకోవద్దు కానీ తన ప్రాణమును కాపాడుకోమంటున్నాడు. కాబట్టి కింద అంటున్నాడు, దేవుని ఎడలో ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నాడు అలాగునని ఉండును అన్నాడు. ఎవరి కొరకు ధనవంతుడిగా ఉండాలి? దేవుని కొరకు ధనవంతుడిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తన కొరకు సంపాదించుకున్నవాడు ఎలాంటి వాడంటే తన ప్రాణమును పోగొట్టుకున్న వాడితో సమానుడు అని తెలియజేస్తూ వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేసేది ఏంటంటే మన ప్రాణమును కాపాడుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటారు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడునై ఆయన ఎందుకు అప్పుడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము. చాలమ్మ, ఇక్కడ మనం చూసినప్పుడు 9వ వచనంలో ఏమంటున్నాడు పౌలు భక్తుడు, క్రీస్తుని సంపాదించుకొని అన్నాడు. ఎవరిని సంపాదించుకోవాలంట? క్రీస్తుని సంపాదించుకోవాలి. కాబట్టి క్రీస్తుని పౌలు గారు ప్రత్యేకంగా ఆయన సెలవిస్తూ వచ్చినాడు, క్రీస్తుని సంపాదించుకొని అని రాయబడింది. కనుక ప్రభువుని సంపాదించుకో. మనం అనుకుంటాం నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, యేసు ప్రభుని ఎరిగాను, యేసు ప్రభు రక్షణ పొందాను, బాప్తీస్తుని తీసుకున్నాను, ఇంకేంది నేను సంపాదించుకునేది అని. కనుక మనం ఒక షాప్ పెట్టామనుకోండి, షాప్ పెట్టగానే సంపాదన వచ్చేస్తుందా? లేదా జాబ్లో చేరిన వెంటనే మన జీతం ఇస్తారా? రాదు. కనుక మన జీవితాంతం సంపాదించుకుంటానే ఉండాలి, మన జీవితాంతం జాబ్ చేస్తూనే ఉండాలి, అప్పుడు మనం ఆస్తిపరులుగా అవుతాం. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్న పౌలు భక్తుడు క్రీస్తు నేను సంపాదించుకొని, ఎలా సంపాదించుకున్నాడు చూడండి 7వ వచనంలో అంటాడు, ఆయనను ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువుని యేసుక్రీస్తు గూర్చి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటుని అంటాడు. కాబట్టి దేవుని సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలా? కొంత నష్టపోవాలి కదా. ఈ లోకంలో ప్రభువుని ఎరగండి అని చెప్తే మేము అవన్నీ చేయలేము అంటాడు. కొన్ని వదులుకోవాలా, అవి వదులుకోలేము అంటాడు. కనుక ప్రభువుని సంపాదించుకోవాలంటే కొంత నష్టపోవాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరమై ఉన్నాయో వాటిని అన్నిటి నేను నష్టముగా ఎంచుకుంటేనే అంటాడు. అంటే ఇవి ప్రభు కోసం అవి వదిలేశాడు, ప్రభు కోసం వాటిని విడిచిపెట్టాడు, ప్రభు కోసం అవి నష్టముగా ఎంచుకుంటూ వచ్చినాడు. అంటే ఇక్కడ ప్రభువుని హెచ్చిస్తూ వచ్చినాడు, ప్రభువు వైపు చూస్తూ వచ్చినాడు, ప్రభువుని సంపాదించుకుంటూ వచ్చినాడు. కనుక అలా అని చెప్పి పౌలు భక్తుడు ఖాళీగా ఏమైనా ఉన్నాడా? తను సేవ చేసిన కాలం అంతట్లో ఏం చేస్తూ వచ్చాడు? డేరాలు పుట్టుకొని అనేక మందికి సహాయపడుతూ స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడు. కనుక అంటే నష్టముగా ఎంచుకున్నాడంటే దేవుని వద్దకు వచ్చేదానికి ఏదైతే నష్టంగా ఉందో, దేవుని ప్రేమించేదానికి ఏదైతే నష్టముగా ఉంటుందో, దేవునికి సమయం ఇచ్చేదానికి ఏదైతే ఆటంకరంగా ఉంటుందో
ఇబ్బందికరంగా ఉంటుందో, ప్రభువుని మెప్పించే దానికి ఏవైతే నష్టముగా ఉంటే వాటన్నిటినీ కూడా ఆయన విడిచిపెట్టాడు. మనకు తెలుసు పౌలు గారి జీవితం. కనుక ఆయన నష్టంగా ఏవించుకుంటూ వచ్చినాడు. ఎంతో గొప్ప జ్ఞానవంతుడు, తత్వవేత్త. అంతేకాదు రాజు దగ్గరికి వెళ్ళి తాకీదుని తీసుకొని క్రైస్తవులు హింసించుటకు ఆయన తాకీదు తీసుకుని అంత కెపాసిటీ కలిగినవాడు. కనుక రాజు దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఆ చట్టం నాకు ఇవ్వండి, నేను క్రైస్తవుని హింసిస్తాను, చంపుతానంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చట్టాన్ని తెచ్చుకోవాల సామర్థ్యం కలిగిన గొప్ప వ్యక్తి పౌలు గారు. కనుక రాజుతో దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగిన వాడి వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, మంచి విద్య కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఇంత గొప్ప వ్యక్తి ఏం వదులుకుంటూ వచ్చినాడు? క్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఇవన్నీ కూడా పెంటతో సమానము అని అన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా క్రీస్తుని సంపాదించుకున్నాం, ప్రభువుని ఎరిగాం, మంచిదే. ఆయన రక్షణ పొందాం, మంచిదే. బాప్తిసం తీసుకున్నాం, మంచిదే. కనుక ప్రభువుని మనం వెంబడించే వారంగా మనం ఉన్నాం. కనుక పౌలు భక్తుడు అంటున్నాడు, ఇంకా చూద్దాం మనం 2 తిమోతి 4వ అధ్యాయం 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి ఇక్కడ మనం చూద్దాం 7వ వచనంలో అంటాడు, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంతో, మంచి పోరాటము పోరాడి నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటే ఇక మీద నా కొరకు నీతి కిరీటము. కాబట్టి ఆయన దేని కొరకు ప్రయాసపడ్డాడు? ప్రభువులోకి వచ్చి అంటే ఆయన నీతి కిరీటం కొరకు ప్రయాసపడ్డాడు. అందుకే అంటాడు, మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడ ముట్టించి తిని అంటాడు. మంచి పోరాటం అంటే ఆ లోకంతో కాదు, కానీ దేవుని దగ్గరికి వచ్చేదానికి ఆయనకి ఏమైతే ఆటంకరంగా ఉన్నాయో, ఏవైతే లాభకరంగా ఉన్నాయో, ఏవైతే మేలై ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన విడిచిపెట్టాడు. అది ఒక జీవన వ్యాపారంలో ఎంతో పోరాటమైంది. కనుక ప్రభు దగ్గర రావాలంటే కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని వదిలివేయాలి. అవి పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ వచ్చినాడు, విడిచిపెడుతూ వచ్చినాడు. కనుక ఆయన జీవితంలో నెరవేరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని అంటున్నాడు. ఆయన స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇక మీదట నాకు ఏముందంట? జీవ కిరీటము ఉన్నది. ఏం కిరీటం ఉందంట? నీతి కిరీటము ఉన్నది. కాబట్టి నీతి కిరీటము కోసం ఆయన ప్రయాసపడినాడు. కనుక ప్రభువును సంపాదించుకుంది ఎందుకంటే ఆయన జీవ కిరీటాన్ని పొందేదానికి, నీతి కిరీటాన్ని పొందేదానికి. మన జీవితంలో కూడా ప్రభువుని ఎరగటమే కాదు, ప్రభువుని సేవించడమే కాదు, చివరి వరకు మనం ఏం చేయాలా? ఆయన వెంబడించే వారంగా ఉండాలి, ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలి. ఏవైతే లాభకరమైన వాటిని మనము ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండకుండా ప్రభువుని ప్రేమించి, ప్రభువుని సేవించి వాటిని విడిచిపెట్టేవారుగా ఉండాలి. అంటే దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. కనుక దేన్ని మనం గణపరుస్తున్నాము? దేవుని గణపరుస్తున్నామా, లేకుంటే మన ఉద్యోగాన్ని గణపరుస్తున్నామా, మన వ్యాపారాన్ని గణపరుస్తున్నామా, మన ఆస్తిని గణపరుస్తున్నామా, మన సంపదను గణపరుస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమిస్తున్నామో చూసుకొని మనలో మనం పరీక్షించుకొని మనం ప్రభుకి ఇవ్వవలసిన సమయాన్ని కానీ సమస్తాన్ని కానీ మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మంచి పోరాటం పోరాడుతున్న నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. కాబట్టి తన జీవితంలో పౌలు భక్తుడు చేసింది ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. ఎక్కడ కూడా అవిశ్వాసానికి పోలేదు. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, జైల్లో వేసిన, హింసించిన ఆయనలో ఉన్నది ఏంటంటే విశ్వాసం. కనుక దేవుని యందు విశ్వాసమును పోగొట్టుకోలేదు, విశ్వాసమును తగ్గిపోలేదు. కనుక పరిస్థితుల్లో, శ్రమల్లో, ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసం విడిచిపెట్టలేదు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నా పరుగు కడ. కాబట్టి మన జీవితంలో కూడా మనం చివరి వరకు నమ్మకంగా జీవించాలి. చివరి వరకు నమ్మకంగా జీవిపోతే మనకేముండదు? జీవ కిరీటము ఉండదు.
కాబట్టి పౌలు వలె నీతి కిరీటం కొరకు మనము ప్రయాసపడాలి. అంతేకాదు జీవ కిరీటం కొరకు కూడా మనము ప్రయాసపడాలి. కాబట్టి ఈ విధంగా పౌలు భక్తుడు తన జీవితంలో దేవుని కొరకు ఆయన నమ్మకంగా జీవిస్తూ తన సమస్తాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. అలా అని చెప్పి తన జీవితంలో పని చేయకుండా ఏమీ లేదు. దేవుని కొరకు ఎంతో సేవ చేసినవాడు. ఎలా సేవ చేస్తున్నాడు? ఈ డేరాలు కుట్టుకొని దాని ద్వారా వచ్చిన ద్వారా అనేక మందిని పోషిస్తూ అనేక మందికి స్వార్థ ప్రకటించిన గొప్ప వ్యక్తి పౌలుగా. కనుక మన జీవితంలో కూడా మనం ఉద్యోగం చేసుకుంటూ పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ దాని మీదనే మనసు పెట్టుకొని దాని మీదనే ధ్యాస పెట్టుకోవటం కాదు. మనం దేవునికి సమయము ఇవ్వాలి. పౌలు భక్తి ఎంత సమయం ఇచ్చినాడు, ఎంత సేవ చేసినాడు, ఎంత కష్టపడినాడు, ఎంత నలిగిపోయినాడు, దేవుని కోసం ఎంతగా జీవించినాడు. అంతేకాదు మనకి ఇంకో వ్యక్తిని కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనుభవించుకుంటకు ఒప్పుకోలేదు. అనగా ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టించాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడి రాజ్యాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇక్కడ మోషేని మనం కానీ చూసినప్పుడు మోషే ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉంటున్నాడు. మోషే హెబ్రీయుడు కనుక ఐగుప్తులో పెరుగుతున్నాడు. ఆయన పెద్దవాడైనప్పుడు తెలుసుకున్నాడు. చిన్నవాడుగా ఉన్నప్పుడు ఐగుప్తులోనే పెరిగాడు. రాజు కుమార్తె దగ్గర పెరిగాడు. ఆయన పెద్దవాడు అవుతున్నాడు. ఇది నేను ఉండే స్థానం కాదని తెలుసుకున్నాడు. ఇది ఐగుప్తు, హెబ్రీ కాదు. కనుక నేను హెబ్రీయుడును, నేను ఇక్కడ జీవించకూడదని తెలుసుకున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని తెలుసుకున్నాడు. కనుక ఈ ఐగుప్తులో ధనము కంటే ఎవరిని హెచ్చించుతూ వచ్చినాడు? క్రీస్తును, అంటే దేవుణ్ణి ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి నేను ఐగుప్తులో ఉంటున్నాను, ఐగుప్తు ధనము కంటే దేవుడు నాకు ముఖ్యం అనుకున్నాడు. రెండవది, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించట కంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే ఒప్పుకొనలేదు. అంటే ఫరో కుమార్తె ఎవరు? రాజకుమార్తె. రాజకుమారు యొక్క కుమారుడు అంటే ఎంత గొప్ప ఘనత, కీర్తి. ఎవరైనా వదులుకుంటారా? ఎవరు కూడా వదులుకోరు. అవకాశాన్ని ఉపయోగించుకోవటాన్ని నేను హెబ్రీయుని అయితేమి ఎవరైతేనేమి నేను ఇప్పుడు ఉండే స్థానము రాజకుమారుడు ప్లేస్లో ఉన్నాను, రాజకుమార్తె బిడ్డగా ఉంటున్నాను, కాబట్టి ఇది చాలు అనుకుంటాను. కానీ మోషే అలా అనుకోలేదు. మోషే అంటున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట కంటే, అంటే వాళ్ళతో శ్రమ అనుభవించుట కంటే, ఆహారం లేకపోతుంటే పేదవాడిగా ఉండుట కంటే నాకు అదే మేలు అనుకున్నాడు. కనుక రాజకుమార్తె కంటే నేను పేదవాడిగా ఉండాలనుకున్నాడు. ఐగుప్తులో రాజు నగరంలో కంటే నేను దేవుని ప్రజలతో ఉండటం ఇష్టం, మంచిదని అనుకున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు ప్రతిఫలముగా కలుగబో బహుమానముందు దృష్టి ఉంచెను. కాబట్టి ఈ మోషే ఏమంటున్నాడు? రాజు కుమారుడు ఉండటానికి ఇష్టపడలేదు, ఐగుప్తులు ఉండటానికి ఇష్టపడలేదు, ఫరో కుమార్తె అనిపించుకుంటే ఇష్టపడలేదు. కానీ దేవుని ప్రజలతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. రెండవ తర్వాత అతడు ప్రతిఫలము కలుగో బహుమానం కొరకు దృష్టి ఉంచెను. కనుక కలగబోయే నేను దేవుని బిడ్డగా ఉండటానికి ఇష్టపడినాడు, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడినాడు, దేవుని ప్రజల్లో ఉండేదానికి ఇష్టపడినాడు. దాని ద్వారా కలిగే ప్రతిఫలం బహుమానం కొరకు ఇష్టపడ్డాడు. కానీ రాజు నగరంలో, ఐగుప్తులో రాజు నగరంలో రాజకుమార్తె కుమారుడుగా ఉంటకు ఆయన ఏమాత్రము ఇష్టపడదు. అందుకే ఏం చేస్తూ వచ్చినాడు? ఐగుప్తు రాజాగ్రమణకు భయపడక ఐగుప్తు నుండి విడిచిపోయాను, ఐగుప్తు నుంచి వచ్చేస్తున్నాడు.
కనుక రాజు తెలిస్తే రాజు ఒప్పుకుంటాడా? ఇంతకాలం పెంచి పెద్ద చేసి నీవు ప్రయోజకుడిగా వచ్చిన సమయంలో నువ్వు నన్ను విడిచిపోతావు అని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మోషే ఎక్కడ పట్టుకొచ్చురామని రాజు ఆజ్ఞ ఇచ్చుంటాడు. కానీ ఆ దానికి కూడా భయపడ్డా. కనుక దేవునికి భయపడినాడు, రాజు ఆక్రమణకు భయపడలా. కనుక ఆయన ఏమొస్తున్నాడు? ఆయన ఐగుప్తుని విడిచి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడో ఆ తర్వాత దేవుడు ఆయన్ని ఉపయోగించుకుంటూ వచ్చినాడు. దేవుడు ఆ మోషేను వాడుకుంటూ వచ్చినాడు. దేవుడు మోషేను ఒక అధికారిగా చేస్తూ వచ్చాడు, ఒక నాయకుడిగా చేస్తూ వచ్చాడు. 6 లక్షల కాల్బలాన్ని జనాన్ని నడిపించే ఒక గొప్ప వ్యక్తిగా చేశాడు. కనుక ఐగుప్తులో ఉంటే ఆయన ఇవన్నీ అద్భుతాలు చూసిండేవాడు కాదు, దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు కాదు, దేవునితో మాట్లాడి ఉండేవాడు కాదు, దేవునితో ఐక్యత కలిగి దేవునిలో ఐక్యపరచబడి ఉండేవాడు కాదు. కనుక మన జీవితంలో కూడా మోషే వేటినైతే విడిచిపెడుతూ వచ్చినాడో మన జీవితంలో కూడా దేవునికి నష్టపరిచేవి. కనుక ఐగుప్తు లాంటి జీవితము, ఐగుప్తు లాంటి లోకము, ఐగుప్తు లాంటి పనులు మనలో ఉంటే తీసివేసుకుంటే మనం కూడా దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి ఇక్కడ మనం పౌలు గారు క్రీస్తును సంపాదించుకుంటూ వచ్చినాడు. కనుక ఆయన గొప్ప నీతి కిరీటాన్ని పొందుతూ వచ్చినాడు, గొప్ప సేవా పరిచయం జరిగిస్తూ వచ్చినాడు. కనుక తన జీవితంలో ఎంతో మందికి ఎన్నో సంఘాలను కట్టుటకు సహాయపడుతూ వచ్చినాడు. ఇంత గొప్ప వ్యక్తి అపోస్తలులో కూడా మనం చూడలేం. అపోస్తలు ఉన్నారు కానీ ఇన్ని పరిచర్య, ఇన్ని సంఘాలు మనము చూడలేము. ఇన్ని పత్రికలకు కూడా మనకు లేవు. ఒక్కొక్క పత్రిక ఉంది ఒక్కొక్కరికి. పేతురుకు ఒక పత్రిక, యాకోబుకు ఒక పత్రిక. కానీ పౌలు గారికి అయితే ఎన్ని పత్రికలు రాయబడుతూ వచ్చి ఎన్ని సంఘాలు కట్టి నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం సంపాదించుకోవాల్సింది క్రీస్తును. ఆయన కొరకు జీవించటం, ఆయన కొరకు పాటుపడటం, ఆయన కొరకు నడుచుకోవటం, ఆయన కొరకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకోవాలి. ఏవేవి లాభకరమైనా వాటినన్నిటిని ఏం చేస్తూ వచ్చినాడు? నష్టముగా ఎంచుకుంటూ వచ్చినాడు కదా. మనం దేన్ని నష్టపరుచుకుంటున్నాం? దేవుని కొరకు సమయాన్ని నష్టపరుచుకుంటున్నామా? దేవుని మందిరానికి వచ్చేదానికి నష్టపరుస్తున్నామా? దేవుని మందిరానికి సమయానికి వచ్చేదానికి నష్టపరుచుకుంటున్నావా? కనుక దేవుని ప్రార్థించడానికి నష్టపరుచుకుంటున్నావా? పనికి నష్టపరుచుకుంటున్నావు? దేనికి నష్టపరుచుకుంటున్నాం? దేవుని ప్రేమిస్తున్నాం, దేన్ని ప్రేమిస్తున్నాం? కనుక మనం ఒకసారి ఆలోచించాలి. ఊరికే క్రైస్తవులము యేసు ప్రభు నేను అంగీకరించాను, యేసు ప్రభు నాలో ఉన్నాడు అనుకుంటే కాదు. ఆయనకి ఏమని ఘనపరుస్తున్నాం? ఏ విధంగా ఘనపరుస్తున్నాం? ఎట్టి ఘనత ఆయనకి ఇవ్వగలుగుతున్నాం? పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తినండి. మనం పోరాడుతున్నాం, దేనికోసం పోరాడుతున్నాం? కనుక పౌలు గారు ఇంత గొప్పగా దేవుని సంపాదించుకుంటూ వచ్చినాడు. మన జీవితంలో ఏ విధంగా మనం సంపాదించుకుని మనం పరీక్షించుకోవాలి. కనుక దేవుని కోసం మనం ఊరికే ఆదివారం వస్తే సరిపోతుంది అనుకోకూడదు. కనుక ఆదివారం ఒక్కడే సరిపోదు. మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వాలి. కాబట్టి క్రీస్తుని సంపాదించుకున్నాడు ఆయన. ఊరికే సంపాదించుకోలేదు, ఎన్నో విడిచిపెడితే వచ్చినాడు. మన జీవితంలో కూడా మనం క్రీస్తుని సంపాదించుకుని ఎరిగి గమ్మునుంటే దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు, కిరీటాలు ఉండవు, బహుమానాలు ఉండవు, సాధారణమైన వ్యక్తిగా ఉంటాం. కాబట్టి మనం ప్రభు కొరకు జీవించే వారంగా మనం ఉండాలి. ప్రభు కొరకు హెచ్చించాలి, ప్రభు కొరకు సమయం హెచ్చించాలి, ప్రభు కొరకు దేవుని కొరకు మనం ఎంతగానో ఆయనకి సమర్పణ కలిగిన వారుగా ఉండాలి. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకున్నాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునందు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు, మేలు చేయువారును సత్క్రియలు అని ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించు వారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించును. కాబట్టి ఇక్కడ 2 తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ప్రభు ప్రతి సత్కారం బట్టి నన్ను
చూస్తారు. మొదటి తిమోతి 6:18 అంటున్నారు. 17-18 చూస్తే 18 చదువుకున్నాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియలు అని ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారు ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి ఇక్కడ ఏం సంపాదించుకున్నంటే జీవమును సంపాదించుకుంటున్నారు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ లోకములో ప్రతి మనిషి జీవిస్తాడు, ప్రతి మనిషి చనిపోతాడు. చనిపోయిన తర్వాత మనకు ఏమీ అవసరం అంటే నిత్య జీవము అవసరం. కనుక ఈ లోకంలో జీవించినంత కాలం జీవిస్తాం, ప్రతి మనిషి చనిపోవలసిందే. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి కాలం మనం నశించిపోకుండా నిత్య జీవములో ఉండేదానికి. అందుకే అంటాడు, నశించిన దాని వెదకి రక్షించే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనల్ని నిత్య జీవంలోనికి నడిపించేదానికి. కనుక ఇంతటితో మన లైఫ్ అయిపోదు. చనిపోయినంత మాత్రం చనిపోయిన తర్వాత మన లైఫ్ ఆగిపోదు. దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవుని దగ్గర ఉంటాం, దేవునితో నిత్య జీవం ఆయన స్తుతిస్తూ ఉండాలండి. అది దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల, మానవుని పట్ల. కనుక అందుకే ఆయన ప్రాణం పెట్టింది. ఎందుకంటే మన నిత్య జీవము కలిగి ఉండాలని దేవుడు మన కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. కనుక రక్షింపబడినంత మాత్రాన్ని సరిపోదు, క్రీస్తుని అంగీకరించిన మాత్రం సరిపోదు, కానీ మన నిత్య జీవములో ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. కనుక ఆ భాగాన్ని కూడా ఒకసారి మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 17వ అధ్యాయం 17 కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ కనుక ఇక్కడ బయలుదేరి మార్గం కోసం ఒక్కడు అని రాయబడింది. లోకాసు వార్తలో అధికారి అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు పరిగెత్తుకుంటా యేసు దగ్గరకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడ నిత్య జీవనకు వారసులకు నేనేమి. కనుక నిత్య జీవం కావాలని వచ్చాడు. కనుక ఆయనకి అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉంది, ధనం ఉంది. కనుక ఒక అధికారిగా ఉంటున్నాడు. ఆ వ్యక్తి యేసు ప్రభు గడికి వచ్చి నాకు నిత్య జీవము కావాలంటున్నాడు. కనుక ప్రభు చెప్తున్నాడు 21వ వచనంలో, యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకముందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఏం చేస్తున్నాడంట? వెళ్ళిపోయాడు. ప్రభు ఏం చెప్పినాడు? దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు? నీకు ఒకటి కొదువుగా ఉన్నది, దాన్ని నువ్వు విడిచిపెట్టమంటున్నాడు. కనుక దాన్ని విడిచిపెట్టి, నీకు కొదువుగా ఉన్న దాన్ని నువ్వు విడిచిపెట్టు అంటున్నాడు. కనుక ఆయన ధనమును అమ్మి బేదలకు ఇవ్వమన్నాడు. కనుక ఆయన ఆస్తి అంతా ఇచ్చేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. కనుక ప్రభు ఉద్దేశం అది కాదు. ఆయన ధనమును అమ్మేసి మొత్తం వచ్చేసి నన్ను వెంబడించమని అంటే ఆయనలో ఉన్న సమర్పణ చూస్తున్నాడు. కనుక ఇక ఇతని సమర్పణ ఏమాత్రము లేదు. మిగిలిన ఆస్తి గలవాడు కనుక మాటకు చిన్నపుచ్చుకొని ఉంది. ఇంకా లోకస్వార్తలు వ్యసనపడి అన్నాడు. ఏదో నేను ఈ కాడకు వస్తే నిత్య జీవం అడిగితే ఇచ్చేస్తాడు అనుకున్నాను. ఈయన నా ఆస్తిని నాకే ఇసురు పెట్టినాడు, నా ఆస్తిని అమ్మ అంటున్నాడు, నన్ను వెంబడించమంటున్నాడు, నేనేం కావాలా అని అనుకొని ఏమంటాడు? వ్యసన పడ్డాడంట, బాధపడ్డాడు, లేదా విసుక్కున్నాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. సమర్పణ, ఆయనలో ఉన్న ఏమాత్రం ఆయన సమర్పణ. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు కోరుకునేది మనలో ఉన్న సమర్పించుకోవటం. దేవునికి మనం ఏమాత్రం సమర్పించుకుంటున్నాం.
ఏ విషయంలో సమర్పించుకుంటున్నాం? మన సమయాన్ని సమర్పించుకుంటున్నామా? మన కాలాన్ని సమర్పించుకుంటున్నామా? దేవుని కొరకు ఏమి సమర్పించుకుంటున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ ధనవంతుడు అన్ని సమృద్ధిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నాకు నిత్య జీవనకు వారసులకు నేనేమి చేయాలి అంటున్నాడు. దేవుడు చెబుతున్నాడు, అయ్యా నువ్వు విడిచిపెడితే నిత్య జీవం వస్తుంది అంటున్నాడు. ఆయన విడిచిపెట్టలేదు. నేను విడిచిపెట్టుటకు ఆయనకి ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేదు. అలాగే మన జీవితంలో ప్రభువును ఎరిగినాం, ప్రభువును వెంబడిస్తున్నాం, ప్రభువుతో సహవాసం కలిగి ఉంటాం, కానీ కొన్నిటిని విడిచిపెట్టలేం. దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టలేం. దేవునికి ఇవ్వాల్సిన సమయానికి రాలేం. దేవుణ్ణి ప్రేమించలేం. దేవుణ్ణి నేను అనుకోవచ్చు, నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తే ఏమంటాడు? పేతురు అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. పేతురు అడుగుతాడు, ప్రేమిస్తున్నావా అంటాడు. పేతురు అనుకో, నేను యేసుప్రభుని ఎందుకు ప్రేమించడం లేదన్న. మనం కూడా అనుకుంటాం, నేను ప్రేమించుకుంటే ఆదివారం ప్రభు దినాన్ని ఎందుకు వచ్చి ఉంటాను, బల్ల ఎందుకు తీసుకుంటున్నాను, ప్రార్థన ఎలా తీసుకుంటున్నాను, నేను ప్రేమిస్తున్నాను అనుకుంటాం. అయితే ప్రభు అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. మళ్ళా అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. మూడోసారి వ్యసనం పడి అంటాడు, నీకే తెలుసు ప్రభు అంటాడు. అయితే నన్ను వెంబడించు అంటే ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ ఎక్కడున్నాడు? ఆయన స్థానం ఎక్కడుంది? ప్రభు ప్రేమించింది ఎందుకు? ప్రభు చెప్పాడు, ఏమని చెప్పినాడు? పేతురు నిన్ను మనుషులు బట్టి జాలరుగా చేస్తాను రా అంటే వెంబడించినాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమి చేస్తున్నాడు? మనం ఆలోచిస్తే మరలా పాత విధానానికి వెళ్ళాడు. తాను చేసిన వృత్తిలోకి వెళ్ళిపోయాడు. ప్రభువుని వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అనేక మంది శిష్యులుగా చేయండి అని పేతురు చెప్తే, పేతురు ఎక్కడుంటున్నాడు? పేతురు వెళ్ళేసి అక్కడ ఏడంటున్నాడు? సముద్రం దగ్గర చేపలు పడుతున్నాడు. అందుకే అడిగాడు, గుర్తు చేస్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఈ పరిస్థితి ఏంటి? నన్ను ప్రేమిస్తే నీ షాప్లో ఉండవు ఏంటి? నన్ను ప్రేమిస్తే నువ్వు బట్టల షాప్లో ఉండవు ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తే నీ ఉద్యోగం చేసుకుంటున్నావు ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించావా? మన ఆలోచనే మనది. ఏం పని చేసుకోపర్లేదా? ఎప్పుడు చూసిన దేవుని మందిరంలో ఉండాలంటే మనం కూడా పరలోకం కిరీటం ఉండదు, మన కిరీటం ఉండదు, బహుమానం ఉండదు, ఏది ఉండదు. కాబట్టి మనం ఈ మాటలు ఒకరు మీకు కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఇవి మనకు చాలా అవసరమైనవి. ఒకవేళ మీరు బాధ కలుగుచ్చేమో, కానీ ఇవి మనకు దేవుడు అడిగే ప్రశ్న. పేతురు నువ్వు ఎక్కడున్నావు? ఎందుకున్నావు అక్కడ? నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసేది ఏంటి అని అడిగి ఉండొచ్చు, కానీ అలా అడగవచ్చు. ఒకే మాట్లాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ప్రేమిస్తున్నాను, వెంబడించు అంటే నువ్వు ఎక్కడున్నావు? సముద్రం కాడున్నావు, చేపలు పడుతున్నావు, పడవలో ఉన్నావు. కాబట్టి పౌలు అంటారు, సమస్త నష్టముగా ఎంచుకొని మనం ప్రేమిస్తే, ప్రభువుని గణపరిస్తే ఆయన పని చేస్తాం, ఆయన కొరకు జీవిస్తాం, ఆయన కోసము మనం సమయాన్ని వెచ్చిస్తాం. కనుక ఆ విధంగా ఉన్నామా లేదని పరీక్షించుకున్నాం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ వచ్చింది, నిత్య జీవమును ఆయన నిత్య జీవన కొరకు వారసుడు ఒకటకు అడుగుతున్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది కనుక మనకి ఏమేమి కొదువుగా ఉన్నాయో, దేవుని యొక్కకు వచ్చేదానికి ఏమి ఆటంకరంగా ఉన్నాయో, దేవుని మందిరానికి వచ్చేదానికి ఏమి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ప్రభువుని అడగదు. ప్రభు వీటిని తీసివేయి, దూరపరచు, నీ సన్నిధిలో నేను ఉండాలి, నీకు కనపడాలి. కనుక మనం ఆ విధంగా ప్రార్థిస్తే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, విశ్వాస సంబంధం మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటుంది అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? నిత్య జీవాన్ని చేపట్టేదానికి పిలిచాడు. అలాగే అనేక మంది సాక్షులుగా, అనేక మంది ప్రజల యొక్క సాక్షులు ఉంటకు పిలిచాడు. కాబట్టి మనము ఎలా జీవించాలి? నిత్య జీవం కోసం మనము పోరాడాలి. కనుక పౌలు గారు నిత్య జీవం కోసం ఏం చేస్తూ వచ్చినాడంట? పోరాడుతూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ
మనం చూస్తే 11వ వచనంలో చూస్తే, దైవజనుడు నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. అంతేకాదు, దేని కొరకు ప్రయాసపడాలా? నీతి కొరకు ప్రయాసపడాలి, భక్తి కొరకు ప్రయాసపడాలి, విశ్వాసం కొరకు ప్రయాసపడాలి, ప్రేమ, ఓర్పు, సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడాలి. కనుక మన జీవితంలో దేవుడు కోరుకునేది ప్రయాసపడాలి కదా. మన జీవనం కోసం మనం ఎంత ప్రయాసపడతాము, మన ఉద్యోగంలో మనం ఎంత ప్రయాసపడతాము, కనుక పై అధికారులను మెప్పించేదానికి మనం ఎంత ప్రయాసపడతాము. కాబట్టి ఆ విధంగా మన దేవుని కోసం కూడా మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. మొదటిగా మనం క్రీస్తుని సంపాదించుకునే దానికి ప్రయాసపడాలి. రెండవది నిత్య జీవన సంపాదించుకునే దానికి ప్రయాసపడాలి. మూడవది చూద్దాం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనాన్ని. పరలోక రాజ్యము మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఇతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, ఈ ఒక మనుషుడు దేశాంతరం వెళ్ళి, ఇక్కడ మనకు తెలిసిన విషయమే ఇది. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తారు. ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? 1 తలాంతు ఉన్నవాడేమో భూమిలో దాచిపెట్టేస్తున్నాడు. 2 తలాంతులు ఉన్న వాళ్ళు, దయచేసి నిద్రపోగాకండి, 1 తలాంతు ఇచ్చినాడు ఏం చేస్తున్నాడు? భూమిలో దాచిపెట్టాడు. 2 తలాంతులు ఇచ్చినాడు ఏమని రాయబడింది? 5 తలాంతులు సంపాదించి తిని అంటాడు. 5 తలాంతులు ఇచ్చినాడు, మరి 5 చేశాడు. 2 తలాంతులు ఇచ్చినాడు, మరి 2 తలాంతులు చేసినాడు. 1 తలాంతు ఇచ్చినాడు, ఏం చేసిన? భూమిలో దాచిపెట్టాడు. కనుక ఇక్కడ 5 తలాంతులు ఇచ్చినావని అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటే నేను అనేకమైన వాటి మీద నియమించేదను అని అంటాడు. కాబట్టి మనకిచ్చిన తలాంతులు సంపాదించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించుకోవాలి. నువ్వు పాటలు పాడే తలాంతు ఇచ్చినప్పుడు నువ్వు పాటల పాటకు దేవునికి ఎంతగా ఉపయోగించుకోవచ్చు. అలాగే నువ్వు వాక్యం చెప్పగలిగితే నువ్వు వాక్యం చెప్పగలిగిన తలాంతును ఉపయోగించుకోవచ్చు. లేదా పరిచర్య చేసే తలాంతు నీకు ఇచ్చింటే పరిచర్య చేసే దానికి ఉపయోగించుకోవచ్చు. సాపులు వేసేదానికి దేవుడు నీకు అనుగ్రహించుంటే నువ్వు సాపులు వేసేదానికి అనుగ్రహించుకోవచ్చు. వాయిద్యాలు వాయించేదానికి నీకు అనుగ్రహించుంటే వాయిద్యాలు వాయించడానికి దేవుడికి నువ్వు ఎంతగా సమర్పించుకోవచ్చు. కానీ మనం ఆ వాయిద్యాలు వాయించేదానికి సమయానికి రాము, పాటలు పాడేదానికి సమయానికి రాము, వాక్యం చెప్పేదానికి సమయానికి రాము, దేవుని మందిరానికి సమయానికి రాము. సమర్పణ అనేదే లేదు. మనం ఎలా సంపాదించుకోగలం? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. కనుక మన నమ్మకత్వాన్ని బట్టి బలా నమ్మకమైన మంచి దాసుడే కాదు, ఆ దాసుడిని హెచ్చిస్తున్నాడు, అధికారిగా నియమిస్తున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత మనం పోగొట్టుకుంటున్నాం. కనుక దేవుని సన్నిధికి రాకుండా ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాం, ఆయన ప్రేమించకుండా ఆధిక్యతను పోగొట్టుకున్నాం, ఆయన సమర్పించుకోకుండా ఆధిక్యతను పోగొట్టుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, 5 తలాంతులు సంపాదించివని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంతో పాలు పొందమని అతనితో చెప్పాను. కాబట్టి ఆయన సంపాదించి ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడే కాదు, అధికారిగే కాదు, యజమానుడితో సహా సంతోషపడమంటాడు. కనుక మన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనం సంతోషకుడు. దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. మనం చూసి సంతోషపడే విధంగా మనం జీవించాలి. కాబట్టి ఇంకా మాట చూద్దాం, అక్కడే ఉంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. సారీ, 13వ వచనం చూడండి. 3వ అధ్యాయం 13వ వచనంలో, పరిచారకులయ్యింది ఆ పని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసముతో బహుధైర్యము కలవారు. కాబట్టి ఎవరైతే ప్రభువుని
తలాంతు కలిగి ఉంటారు వారు ఎవరైనా సరే పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము కలిగి ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ పరిచారం అంటే ఏ పరిచర్యైనా పరిచారం. దేవునికి చేసే చిన్న పనైనా దేవునికి అది పరిచర్య. కనుక మనము ఎలాగుండాలా? ఆ మంచి పదవిని సంపాదించుకోగలం. ఇక్కడేం పదవులు ఉండవు, కానీ పరలోకంలో దేవుడు మనకు పదవులు ఉంటాయి, కనుక బహుమానాలు ఉంటాయి. కాబట్టి వాటిని సంపాదించుకోవాలంటే మనం బాగుగా మనం ఏం చేయాలా? ఆ పనిని నెరవేర్చేవారుగా నీకు అప్పగించిన దాన్ని మనకిచ్చిన ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. ఎక్కడైనా కూడా మన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా మన చదువుల్లో కానీ మనకు అప్పగించినది ఏదైతే మనకిస్తామో అది మనం నమ్మకంగా చేయగలిగితే మన పై అధికారి మనల్ని ఏమిస్తాడు? మెచ్చుకుంటాడు, బహుమానిస్తాడు, ప్రేమిస్తాడు, 10 మందికి మనకు పరిచయం చేస్తాడు. ఈయన మంచి పని చేస్తాడు, ఈమె మంచి చక్కగా సమయానికి వస్తుంది, పని చేస్తుంది అని ఆమెనే పిలవని అంటాడు. కనుక ఆఫీసుల్లో మనం చూడగలం, లేకుంటే ఎక్కడైనా చూడగలం. ఒక మంచిగా పని చేస్తూ ఉంటే వారికే పని చెప్తారు. చాలామంది అనుకుంటారు నాకే ఎప్పుడు పని చెప్తారు అని, నాకే అన్ని పనులు చెప్తారు అనుకుంటాం. కానీ వాళ్ళని అడిగితే నాకే పని చెప్తారు, నాకే అన్ని పనులు చెప్తారు, ఎక్కడ బొమ్మని చెప్పమా, నన్నే పంపిస్తారు అని అంటే వాళ్ళంటారు నువ్వు బాగా చేస్తావు కాబట్టి, నువ్వు బాగా మంచిగా చేస్తావు కాబట్టి, నువ్వు మంచిగా వాళ్ళు చెప్పింది చేస్తావు కాబట్టి నీకే చెప్తారు. ఎక్కడైనా ఉండేది అదే, ఆఫీసులో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. దేవుని కూడా అదే, నువ్వు పని చేస్తుంటే నీకు పని అప్పగిస్తుంటాడు, నువ్వు వస్తుంటే నీకు పని ఇస్తుంటాడు, నువ్వు రాకపోతే నీకు అలాగే ఉండి కూర్చొనే ఉంటాం, ఏడు కూర్చున్నా కొంగలు ఆడేసినే ఉంటాం. అదే దేవుని పని చేస్తూ ఉంటే దేవుడు నీకు ఒక అధికమైన పని ఇస్తాడు, ఇంకో కొత్త పని ఇస్తాడు, ఇంకో దగ్గర బొమ్మని ఇస్తాడు, రకరకాలైన పనులు దేవుడు ఇస్తాడు. అది మనకి ఎంత ఆధిక్యత, ఘనత. నా జీవితంలో కూడా నేను ఆఫీసులో పనిచేస్తుంటాను. ఎక్కడ ఎంక్వైరీ వచ్చినా నన్ను పంపిస్తారు, ఎక్కడికి ఎంక్వైరీ ఇచ్చినా నా పేరు. నేను ఈ మధ్యన అడిగా, సార్ ఎక్కడికి పంపించి నన్నే పంపిస్తున్నారు, నాకు కష్టంగా ఉంది నేను అడిగా. ఆయన అంటాడు, సుదర్శన్ నేను ఎందుకు పంపిస్తున్నా అర్థం చేసుకో అంటాడు. ఈ మధ్యనే వివి పాలెం 2 రోజులు వెళ్ళొచ్చి ఎంక్వైరీ. ఏ ఎంక్వైరీకి పోయినా నన్ను పంపిస్తాడు, నాతోటి ఒక టీం ఇస్తాడు, నాకోతోటి ఒక 2 ఇస్తాడు. కనుక అది మన ఘనతగా. నేను తర్వాత ఎందుకు అలా అనుకున్నానా అని అనుకున్నాను. అంటే కొంచెం కొన్నిసార్లు ఛార్జీలు ఖర్చు అవుతాయి, కష్టం ఉంటుంది, దూర ప్రయాణాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా భరించాలి, భరిస్తే కదా మంచి పేరు వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా భరించకపోతే ఎట్లా వస్తుంది? రాదు. నేను ఒకసారి అలాగా వ్యసనం పడతాను నేను కదా, ఎందుకు నాకే చెప్తుంటారు వీళ్ళు అని. కానీ దానివల్ల మనకు తర్వాత గొప్ప పేరు వస్తుంది, జిల్లాలో మంచి పేరు వస్తుంది. జిల్లాలో పలానా ఆయన పలానా పని చేస్తాను, ఆయన పిలవండి అను. అవన్నీ రావాలంటే ప్రయాసపడకుండా రావు. ఈ లోక సంబంధమైనవి ఎన్ని కూడా తాత్కాలికమైనవి, క్షణికమైనవి పట్టించుకో, కానీ క్షీణించిపోయాయి. కానీ పరలోక సంబంధమైన బహుమానాలు, ఆశీర్వాదాలు, మేలులు ఇవన్నీ శాశ్వతమైనవి. మనం అక్కడికి వెళ్తే అవి ఎన్నో దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉంటాడు. అవి పొందాలంటే ఇక్కడ ప్రయాసపడాలి, ఊరికే రావు. కనుక మన ప్రయాసం ఎంతవరకు ఉన్నది, మనం ఏ విధంగా ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు ఏ విధంగా బహుమానాల కోసం మనం ప్రయాసపడాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను గురి ఎద్దకే పరిగెత్తున్నాను అన్నాడు. ఒక గోల్ అనేది లేకుండా ఉంటే, ఇప్పుడు రన్నింగ్ చేసేవాడు గోల్ పెట్టుకొని అది నేను దాటాలనుకోకపోతే వెనకాల ఉంటాడు. అది గోల్ దాటాలనుకున్నప్పుడు అతి వేగం కష్టపడి పరిగించి ఆ గోల్ని పొందుతాడు, అప్పుడు బహుమానం వస్తుంది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మనం కూడా దేవుని కోసం ఏదో చేస్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం అనుకుంటే దానివల్ల మామూలు సాధారణమైన లైఫ్. కానీ దేవుని దగ్గర మంచి పేరు కావాలంటే, బల నమ్మకమైన మంచి దాసుడా అని జీవ కిరీటం, మహిమ కిరీటాలు కలిగి ఉండాలంటే పరలోకంలో మనకి ఇవన్నీ దాచబడి ఉన్నాయి. అవి కావాలంటే మనం ప్రయాసపడాలి. కనుక ఆ ప్రయాసపడేదానికి మనం ఇష్టపడాలి. కనుక ఆ ఇష్టపడి ఆ సమయాన్ని మనం
దేవునికి అప్పచెప్పాలి. దాంతో సమర్పణ కలిగి ఉండాలి. అవి లేకుండా మనం ఏమాత్రం చేయలేము, ఏమాత్రం రాలేము, మనసు రాదు. ఎందుకంటే సమర్పణ లేదు కాబట్టి రాదు, మనకి ఇష్టం లేదు కాబట్టి రాదు. కాబట్టి మనకు ఒక సమర్పణ ఇష్టం అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని. కనుక మనం ఎప్పుడైతే అవిశ్వాసం కలుగుద్దో ఇవన్నీ మనం చేయలేము. పౌలు భక్తుడు అవిశ్వాసం కలిగి ఉంటే ఎన్ని సంఘాలు కట్టలేడు, ఇంతమందిని రక్షించలేడు, ఇంత గొప్ప వ్యక్తిగా కలిగి ఉండలేడు. కనుక అవిశ్వాసం ఎలా కాపాడుకున్నాడు? ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని హింసలు వచ్చాయో, ఎన్ని జైలు పాలైనాడు, జైల్లో వేసాడు. పౌలు శీలను బొండకాయ వేసి జైల్లో పెట్టారు. ఎంత భయంకరం తెలుసా బొండకాయ అంటే? కాళ్ళు కదలకుండా కాళ్ళకి వేసేస్తారు. అలాంటి భరించి కూడా మళ్ళీ ఆయన సేవ చేస్తున్నాడు. అయ్యో నాకు బొండకాయ వేసారు, నేను ఇంక చేయలేను, ఈ శ్రమ ఎందుకు, బాధ ఎందుకు అనుకుంటే ఆయన గురించి ఇంత గొప్పగా ఈరోజు మనం చెప్పుకునే వారం కావు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని కోసం ప్రయాసపడాలి. ఇంకా మనం చూసినప్పుడు గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడునైతే క్రీస్తు దాసులను కాకయే కోరుదును. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ దయను సంపాదించుకోడు, దేవుని దయ. కనుక దేవుని దయ చాలా అవసరం. అదే కృప. దయ అనొచ్చు, కృప అనొచ్చు. కనుక దేవుని దయ అందరికీ ధారాళంగా దయచేస్తాడు. ఆయన ఎవరికి భేదం చేయడు. కానీ ఇక్కడ పౌలు గారు సెలవిస్తూ, నేను మనుషుల దయను సంపాదించుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకుంటున్నానని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. తర్వాత నేను మనుషులు సంతోషపెట్టవలసినానా, నేను ఇప్పటికీ మనుషులు సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోయేవాడను అంటాడు. కాబట్టి మనం కూడా దయను సంపాదించుకోవాలి. క్రీస్తు దయను, దేవుని దయను, యేసు ప్రభు మా చిన్న వయసులో రాయబడుతూ వచ్చింది లోకాసువార్తలో. యేసు ప్రభు దేవుని దయను, మనుషుల దయను ఎదుగుతూ వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఎవరి దయను సంపాదించుకోవాలి? దేవుని దయను సంపాదించుకోవాలా. దేవుని దయ కోసము మనము పాటుపడాలా, దేవుని దయ కోసము ప్రయాసపడాలా. అంతే. నేను మనుషులు సంతోషపెట్టవలసినానా, నేను ఇప్పటికీ మనుషులు సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను. కనుక మనుషుల సంతోషం కొరకు పని చేయకూడదు. దానివల్ల బహుమానం రాదు, దానివల్ల దేవుడు మెచ్చడు, దేవుడు ఇష్టపడడు. కనుక దేవుని కోసం మాత్రమే రావాలి, దేవుని కోసం మాత్రమే పని చేయాలి, దేవుని కోసం మాత్రమే ఏది చేసినా అది దేవునికి మన ద్వారా మహిమ రావాలి. అంతేగాని మనం చూపించుకోకూడదు. మనం చూపించుకుంటే దేవుడు వెనుక్కుపోతాడు. మనం ఎన్నుకుంటే దేవుని చూపించుకోవాలి. అందుకే నన్ను గణపరచవాన్ని గణపరుస్తానంటే మనం ముందు దేవుని గణపరచాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, మనుషుల దయను సంపాదించుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకుంటున్నాను. కానీ మనుషుల దయ అవసరం, దేవుని దయ అవసరం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని దయ అవసరం. కనుక మనం దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. కనుక దేవుని ఎలా సంతోషపెట్టగలం? ఆయన ప్రార్థించడం వల్ల సంతోషపెట్టగలం, వాక్యం చదువుదాల సంతోషపెట్టగలం, దేవుని మందిరానికి రావటం వల్ల సంతోషపెట్టగలం, జీవితం ద్వారా సంతోషపెట్టగలం. మనం జీవించే జీవిత విధానం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టగలం. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నామా లేదని మనం పరీక్షించుకోవాలని. చూడండి, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి 6వ వచనం, మనుషులు సంతోషపెట్టేవారు చేయనట్లు, మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయడి అన్నది. కనుక పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇష్టపూర్వకంగా మనం సేవ చేయాలి, ఇష్టపూర్వకంగా పని చేయాలి. అంతేగాని మనుషుల కోసం కాదు.
దానివల్ల ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం. కనుక మనుషులు ఈ లోకంలో ఉండేవారు ఈరోజు నువ్వు చాలా మంచివాడిపోయా అంటారు, మరుక్షణమే నువ్వు చాలా ఎదవే అని కూడా అంటారు, నువ్వు చాలా చెడ్డవాడివే అని అంటారు, నీ అంత పనికి మాలోడు ఇంకోడు ఉన్నాడు అంటాడు. అదే నోరు మంచి అంటది, చెడు అంటది. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఏమాత్రం నమ్మడానికి లేదు. కనుక మన అవసరం నిమిత్తం మంచి అంటారు, మన అవసరం నిమిత్తం చాలా గొప్పగా పొగడతారు, వాళ్ళ అవసరం నిమిత్తం మనల్ని హెచ్చిస్తారు, కానీ మరుక్షణం పడేస్తారు. అవి మనకు ముఖ్యం కాదు. ఈ లోకంలో మనకు పేరున్నా లేకపోయినా, ఈ లోకంలో మనకు ఘనతున్న ఘనత లేకపోయినా ప్రభు దగ్గర మనకు ఘనతున్నారు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమంటాడు, మనుషులు సంతోషపెట్టు వారు చేయనట్లు కంటి కనపడేటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగింది. కనుక దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి, దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి. కాబట్టి మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా మనం సేవ చేయాలి. కనుక ఏది చేసినా మనం ఇష్టపూర్వకంగా చేయాలి, అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. కనుక దేవుని మెప్పించేదిగా ఉండాలి, మనుషులు మెప్పించేది కాదు. కనుక మనుషుల కోసం ఏమాత్రము చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు, దానివల్ల ఘనత రాదు, దానివల్ల మా దేవునికి మహిమ రాదు. కానీ దేవుని మహిమ వచ్చే విధంగా అంతే దేవుని వాక్యంలో మీరు ఏ పని చేసినా దేవుని మహిమ కొరకై చేయనండి, దేవుని మహిమ నిమిత్తమై చేయనండి. కాదు, దేవుని మహిమ మనం ఏ పని చేసినా, దేవుని పని చేసినా, దేవుని కొరకు చేసినా, ఏది చేసినా అది మన ముందు ఎవరు ఉండాలి? దేవుని నామం ఉండాలి. కనుక పేతురు యోహానులు అంటున్నారు, వాళ్ళకి శక్తి సామర్థ్యం కలిగిన వారు, వాళ్ళకి దేవుని ఆత్మ కలిగి ఉన్నారు, వారు వాక్యించి 3,000 మంది రక్షింపబడినవారు. ఒకసారి దేవాలయంతో కుంటేవాడు కూర్చొని ఉంటే ఎలా అంటున్నాడు, ఆయన వైపు తేరి చూస్తున్నాను, వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకున్నాను అంటున్నాడు. మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ యేసు నామములో నీకు లే అంటారు. కనుక ఆయన యేసు నామానికి మహిమ తెస్తున్నాడు. పేతురు యోహానులు, నువ్వు లేవయ్యా, నాకు అక్కడ శక్తి ఉంది, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, నువ్వు లే పైకి అనలా, యేసు నామంలో నువ్వు పైకి లే అన్నాడు. కనుక కార్యం జరుగుతుంది. కనుక దేవుని కనపరుస్తున్నాడు, దేవునికి మహిమపరుస్తున్నాడు, ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆవిడ దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. కాబట్టి ఆయన నామానికి మనం ఏది చేసినా ఆయన నామానికి మనం ఘనత ఇచ్చేవారంగా ఉండాలి. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుచు. కాబట్టి మనం వర్ధిల్లాలి. కనుక దేవుని దయతో మనం వర్ధిల్లాలి, దేవుని కృపతో మనం వర్ధిల్లాలి. కాబట్టి మనం వర్ధిల్లాలి ఇలా దేవుని కృప చేస్తాం. కాబట్టి మనం సంపాదించుకోవాలి. కనుక సమస్తము పౌలు సమస్తం సంపాదించుకున్నాడు. అయితే ఏవేవి లాభకరమైన వాటిని విడిచిపెట్టి వచ్చాడు. కనుక మనం క్రీస్తును సంపాదించుకున్న మనం పౌలు వలె మనం ఏవేవి మనకు నష్టం కలుగజేస్తున్నాయో, ఏవేవి లాభం అనుకుంటున్నావో వాటిని ప్రభు కోసము మనము విడిచిపెట్టేవారిగా ఉండాలి. అంటే ఉద్యోగం విడిచిపెట్టమంటావా, నా వ్యాపారం విడిచిపెట్టమంటావా అని కాదు. కనుక మన పనిలో మనం చేసుకుంటూ ప్రభుకి ఇవ్వాల్సిన సమయము మనకి ఇవ్వాలి. అలాగే మోషేని చూసినప్పుడు ఏమంటున్నాడు, ఐగుప్తుని విడిచి వచ్చాడు. ఐగుప్తు నుంచి విడిచి రాకపోతే ఆయన గొప్ప నాయకుడు అయి ఉండేవాడు కాదు, దేవుని చేతిలో దేవుడు ఆయనతో మాట్లాడిండేవాడు కాదు, గొప్పగా నడిపించేవాడు కాదు. కనుక అయితే ఐగుప్తులు ఎన్నున్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, రాజరికం ఉంది. అవన్నీ కంటే దేవుని ప్రజలతో హింసపడట, దేవుని ప్రజలతో కష్టపడట నాకు ఇష్టం అంటూ వచ్చాడు. కనుక మోషే వచ్చిన తర్వాత రాజరికం అనుభవించలేదు, కానీ ప్రజలతో కష్టపడుతూ వచ్చాడు, ప్రజల ద్వారా ఎంతో బాధపడుతూ వచ్చాడు, అవన్నీ భరిస్తూ ఓర్చుకుంటూ వచ్చినాడు. కనుక దేవునితో ఐక్యత అయినాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏవైతే దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తున్నారో ప్రభు మనం అడిగారు, ప్రభు నాకు ఇది పొదువుగా ఉన్నది. కనుక ఆ ధనవంతుడు వచ్చి
ప్రభువుని అడుగుతున్నాడు, నిత్య జీవాన్ని పొందాలి. కాబట్టి మనం క్రీస్తుని సంపాదించుకోవాలి, నిత్య జీవిని సంపాదించుకోవాలి, ఆధిక్యతలను సంపాదించుకోవాలి, అంతేకాకుండా దేవుని దయను కూడా సంపాదించుకోవాలి. వీటి ఏటిల్లో మనం సంపాదించుకోలేకుండా పోతున్నామో మనము పరీక్షించుకోవాలి. కనుక ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నాము, దేవుని సమయానికి ఇవ్వలేకపోతున్నాము, దేవుని కొరకు నేను పని చేయలేకపోతున్నాము, దేవుని మనం గణపరచలేకపోతున్నాము, ఏ విషయాల్లో నేను బలహీనతను. నీకు కొదువుగా ఉందంటున్నావు, దేవుడు నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు దాన్ని విడిచిపెట్టు అంటే ఆయన చిన్నపుచ్చుకుంటూ వెళ్ళాడు, వ్యసన పడుతూ వెళ్ళాడు కదా. కనుక ఈ విధంగా చెబితే మనం కూడా అంతే, మనుషులైన మనం కూడా భలే చెబుతున్నాళ్ళే ఈయన అనేస్తాం, ఈయన భలే చేస్తున్నాళ్ళయ్యా అనేస్తాం. కానీ మనం ఆలోచించాం అరే నేను సమయానికి రాలేకపోతున్నానే, ఎందుకు రాలేకపోతున్నాను, దేవుని సన్నిధికి వారం రాలేకపోతున్నానే, నేను ఎందుకు రాలేకపోతున్నాను, అది ఆలోచించాం. కానీ మనం నెగిటివ్గా మాట్లాడతాం, మన హృదయాల్లో ఉండేది అదే. కనుక సాతానుడు మనం ప్రేరేపిస్తాడు, ఏమని, మంచిగా కాదు చెడుగా ప్రేరేపిస్తాడు. ఈయన భలే వస్తున్నాడు, భలే చేస్తున్నాడు, ఈయన భలే జీవిస్తున్నాడు, అది కాదు. కనుక మనం ఏమేమైతే చేయలేకపోతున్నామో, ఏవైతే ప్రభుకి అప్పగించుకోలేకపోతున్నామో, ఏవైతే మనం ప్రభుకి సమయం ఇవ్వలేకపోతున్నామో మనం పరీక్షించుకొని ప్రభు కొరకు జీవిస్తాం. కనుక యేసుక్రీస్తుని మనం పొందిన మనం కడవరకు. కనుక నువ్వు నమ్మకముగా ఉండి నీకు జీవ కిరీటం ఉందని ప్రకటన గ్రంథం రాయబడింది. కనుక నమ్మకంగా జీవిస్తే చివరి వరకు, మరణించేంత వరకు, ప్రభు వచ్చే వరకు మనం జీవిస్తే మనకు జీవ కిరీటం. అది కావాలంటే మనం ప్రభుని సంపాదించుకోవాలి, దేవుని దయను సంపాదించుకోవాలి, మన ఆధిక్యతలను తలాంతులను సంపాదించుకోవాలి. కనుక ప్రభు కొరకు, మనుషుల కొరకు కాకుండా ప్రభు కొరకు మనం జీవించేవారుగా ఉండాలి. ఆ విధంగా జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, జీవిస్తాడు. మరి ముఖ్యంగా మన ఈ లోకంలో బ్రతికిన, చనిపోయిన పరలోకంలో మనకు దేవుడు అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైన బహుమానాలు మనకి ఇస్తాడు. వాటి కొరకు మనం ప్రయాసపడాలి. పౌలు గారు ఈ లోకంలో ఏం సంపాదించుకోలేదు. ఏమైనా సంపాదించుకున్నాడా? ఏం సంపాదించుకున్నాడు? ఆత్మను సంపాదించాడు. కనుక ఆయన అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతుంది. మనం చెప్పగలమా? నా కొరకు చిన్న కప్పు అన్నా ఉందా, లేదా మన కొరకు ఒక చిన్న ఏదైనా బహుమానం ఉందా అని చెప్పగలమా? మన కాదు, ఏమీ లేదు. కానీ ఇక నుంచి అయినా మనం సంపాదించుకోవాలి. మనం జీవించే కాలంలో చాలా అధిక తక్కువ ఈ లోకంలో. కనుక కరోనా వచ్చిన తర్వాత లైఫ్ తగ్గిపోయింది. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది అసలు 50 దాటితే భయపడుతున్నారు, జీవిస్తారా బతుకుతారా అని. కనుక అలాంటి పరిస్థితుల్లో చెడ్డ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని దయను బట్టి, కృపను బట్టి మనం జీవిస్తున్నాం. కనుక దేవుని కొరకు జీవిస్తాం, నమ్మకంగా జీవిద్దాం, సమర్పించుకొని జీవిద్దాం, దేవుని కొరకు పని చేద్దాం. ఆ విధంగా మనం సమర్పించుకున్నాం. ప్రార్థన చేస్తాం.